పాలు లేకుండా వెన్న లేదు, వెన్న లేకుండా నెయ్యి రాదు. కానీ మనసుంటే మార్గమే కాదు, దొంగదారులు కూడా ఉంటాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో అదే జరిగింది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా పరమ పవిత్రంగా నెయ్యి కల్తీ జరిగిపోయింది. కాదు నకిలీ నెయ్యి తయారైంది. జంతువుల కొవ్వు ఆరోపణ వాస్తవం కాదని తేలిపోయింది. ఆ ఒక్క పాయింట్ తో కూటమి ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వస్తే విపక్షం సర్కారుపై విరుచుకు పడుతోంది. దీంతో ఏపీ రాజకీయం ఇప్పుడు ఆ నెయ్యి లేని నెయ్యి చుట్టే తిరుగుతోంది. తిరుమల లడ్డూ వివాదంలో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నెయ్యి 100% స్వచ్ఛమని సర్టిఫికేట్ ఏం రాలేదు. కాకపోతే జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణ అవాస్తవమని తేలింది. పవిత్ర క్షేత్రాన్ని పాపపంకిలం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీకి పోయిన ప్రాణం లేచొచ్చింది. అందుకే ఆ పార్టీ పాప ప్రక్షాళన అంటూ గట్టిగా గొంతెత్తుతోంది. జంతువుల కొవ్వు ఆరోపణ వీగిపోవడంతో సున్నితమైన ఈ వ్యవహారాన్ని అధికార పక్షం జాగ్రత్తగా డీల్ చేస్తోంది. అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో మొదలైన రచ్చ ఇళ్ల మీద దాడుల దాకా వెళ్లింది. టీటీడీలో ప్రక్షాళనకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. నోరు ముడుచుకున్నోడికి ఒక తిట్టు, అరిచేవాడికి 60 తిట్లు అన్నట్లే ఉంది ఏపీ రాజకీయం. మొన్నటిదాకా తిరుమల పవిత్రతను మంటగలిపిందని వైసీపీ నిందలు మోసింది. 5 ఏళ్ల పాలనలో నెయ్యి కల్తీతో లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేసిందని వైసీపీపై అధికార పక్షం విరుచుకుపడుతూ వచ్చింది. కానీ తాజా ల్యాబ్ రిపోర్ట్స్తో జంతువుల కొవ్వు ఆరోపణలు అవాస్తవమని తేలిపోతే ఇన్నాళ్లు ఆత్మరక్షణలో ఉన్న వైసీపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. జంతు కొవ్వు కలపలేదని తేలడంతో కూటమి ప్రభుత్వమే తిరుమలపై దుష్ప్రచారం చేసిందని వైసీపీ రివర్స్ గేర్ వేసింది. వాడింది స్వచ్ఛమైన నెయ్యి కాదు, ఆ మాటకొస్తే అదసలు నెయ్యే కాదు, కానీ ఆ నెయ్యితో ప్రసాదం అపవిత్రం కాలేదు, జంతువుల కొవ్వు కలిసిందని సంచలన ఆరోపణలు చేసిన సీఎం అప్పట్లో ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగానే ఆరోపణలు చేశారంటున్నారు. రసాయనాలతో కృత్రిమ నెయ్యి తయారు చేసి 100 కోట్లు దోచుకున్నారని అధికార పక్ష నేతలు కొత్త ఆరోపణ ఎత్తుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ఉందంటూ అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలు ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. తాజాగా సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్లో ఎక్కడా జంతు కొవ్వు ప్రస్తావన లేకపోవడం కూటమి నేతలకు మింగుడు పడ్డం లేదు. దీంతో ప్రతిపక్షం ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకు పడుతోంది. జంతు కొవ్వు లేనప్పుడు ఎందుకంత రాద్ధాంతం చేశారని వైసీపీ నేతలు నిలదీస్తుంటే కెమికల్ ఘీపై అధికార పక్షం రివర్స్ అటాక్ చేస్తోంది. ప్రసాదం తయారీలో సింథటిక్ నెయ్యి వాడారని, అందులో ప్రమాదకరమైన ఎస్టర్లు ఉన్నాయని అధికార పక్ష నేతలు కొత్త వాదన తెరపైకి తెస్తున్నారు. భక్తుల మనోభావాలతోనే కాదు, వారి ఆరోగ్యాలతో కూడా వైసీపీ చెలగాటమాడిందని విరుచుకుపడుతున్నారు. ఎప్పుడైతే జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణ వచ్చిందో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. పవిత్ర క్షేత్రంలో తాము స్వీకరించిన ప్రసాదం అపవిత్రమయ్యిందన్న ఆవేదనలో మునిగిపోయారంతా. జంతు కొవ్వు పేరుతో జరిగిన భావోద్వేగ రాజకీయంలో ఇప్పుడు సిట్ విచారణ కూటమి ప్రభుత్వాన్ని సంకటంలో పడేసింది. తిరుమల లడ్డూ కేసుకు సంబంధించిన ఫైనల్ ఛార్జిషీట్లో లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో జంతు కొవ్వు లేదని, సింథటిక్ నెయ్యి వాడారని సిట్ తేల్చింది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడానని అన్నారు. ఒక అపచారం చేసి, ఒక మహాపాపం చేసి కప్పిపుచ్చుకోవడానికి తిరిగి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఇప్పుడు వైసీపీ రచ్చ చేస్తోంది. సిబిఐ సిట్ రిపోర్ట్స్ వైసీపీకి బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. ఒక పెద్ద నింద నుంచి బయటపడ్డామని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలతో భక్తులను అయోమయానికి గురిచేసిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యుత్సాహంలో ఆ పార్టీ ముఖ్య నేతలు కొందరు నోరు జారడం అగ్గి రాజేసింది. చంద్రబాబుని దూషించిన అంబటి రాంబాబు రిమాండ్కి వెళితే మరో మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అధికార పక్ష శ్రేణులకు టార్గెట్ అయ్యారు. సిట్ ఛార్జిషీట్ని జనంలోకి తీసుకువెళ్లి ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు మరెన్నో మార్గాలు ఉన్నా వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడి కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నారన్న చర్చ జరుగుతోంది.
అటు కూటమి ప్రభుత్వం జంతువుల కొవ్వు ఆరోపణల నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉంది. అప్పట్లో వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగానే ఆ ఆరోపణలు చేశామంటూనే సింథటిక్ నెయ్యి ప్రసాదం దాకా రావడానికి కారణమైన అధికార యంత్రాంగంపై చర్యలకు ఉపక్రమించింది. పాలనా యంత్రాంగంలోని కీలక అధికారుల వైఫల్యాన్ని సిట్ ఎండగట్టడంతో నివేదిక ఆధారంగా అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడడమే కాకుండా మరో 2 ఉన్నతాధికారులపై క్రమశిక్షణా చర్యలకు రంగం సిద్ధమైంది. అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఎఫ్ఏ అండ్ సిఓ బాలాజీ నిబంధనల తయారీలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే శ్రీవారి ప్రసాదం నాణ్యతలో రాజీ పడాల్సి వచ్చిందని సిట్ నివేదిక తేల్చింది. అంబటి అరెస్టుతో వైసీపీ ఆగేలా లేదు. నెయ్యి కల్తీపై ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాన్ని ప్రజల్లో చర్చకు పెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇప్పటికే ఫ్లెక్సీలతో ఎండగడుతోంది. అధికార పక్షం సాంకేతిక వివరణ చెబుతున్నా జంతువుల కొవ్వు అనే ప్రచారం అవాస్తవమనే విషయాన్ని విపక్షం హైలైట్ చేయబోతోంది. అటు కూటమి ప్రభుత్వానికి ఈ వ్యవహారం సున్నితంగా మారింది. మొత్తానికి తిరుమల లడ్డూ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో నివురుగప్పిన నిప్పులా ఇంకా రగులుతూనే ఉంది.